నేను ప్రేమించిన వాడి రూపం అదిగో ఆ గోడ మీద ఉంది, చూడండి. నేను ప్రేమించిన వాడు ఇతనే. నేను చూపిస్తా అన్న ఫోటో కూడా ఇతనిదే. ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు ఎవరంటే ప్రేమించిన వాడిని భర్తగా పొందినవారు. సో నేను కూడా అదృష్టవంతురాల్ని. స్వయంవరం లేకుండా ఈ రాముణ్ణి పొందాను. ఐ లవ్ యూ అండి, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. I live for you and I die for you. నువ్వు ప్రేమించిన వాడు అన్లక్కీ ఫెల్లో అనుకున్నాను కదా. హీస్ వెరీ వెరీ లక్కీ. ఇంతలా ప్రేమించిన అమ్మాయి భార్య కావటం నా అదృష్టం. మీ పట్ల నా మనసులో ఉన్నదంతా చెప్పేశాను. ఇప్పుడు నా మీద మీకున్న అభిప్రాయం మీరు చెప్పండి. ఆ సౌమ్య కాంచనను అడ్డం పెట్టుకుని ఏదో చేసింది. అదేంటో కనిపెట్టాలి. వాళ్ళ రూమ్ లోకి పోయి గబాల్నిది దర్శన్ చేతికి పెట్టేశాయి. ఈ ప్రాసెస్ లో మనం దొరికిపోతే? విషానికి విరుగుడు మాదిరి మనం దొరికిపోతే తప్పించుకోవడానికి మరో ఐడియా వదులుతాను, విను. శరణ్య కంట్లో గాని ఆనంద భైరవి కంట్లో గాని పడినామంటే వెంటనే మనం నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్టుగా నటించేద్దాం. గండ నుంచి బయట పడిపోదాం, సరేనా? అబ్బబ్బబ్బబ్బా, మీ బ్రెయిన్ ఆంటీ, బ్రెయిన్ అంతే. ఎంతైనా సీనియర్ సీనియర్సే, జూనియర్స్ జూనియర్సే. మన ఇద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉండదని వాళ్ళు నమ్మేసుంటారు. బ్రాస్లెట్ దర్శన్ చేతికి కట్టేసి ఉండవు కాబట్టి ఇంకా శరణ్యతో ఒక ఆట ఆడేసుకో. మెయిన్ క్యారెక్టర్ కి చుక్కలు చూపిస్తేనే కదా స్టోరీలో మంచి రంజు ఉండేది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇంకా నా గేమ్ నేను ఆడుకుంటాను, మీరు రిలాక్స్డ్ గా వెళ్ళండి. బ్రేస్లెట్ దర్శన్ చేతికి పెట్టేశాను కాబట్టి వశీకరణ మంత్రం పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పిలిస్తే దర్శన్ నా దగ్గరికి వస్తాడు.
దర్శన్ నీకోసం ఎదురు చూస్తున్నాను. రా. రా దర్శన్, తొందరగా రా. దర్శన్ నా రూమ్ లోకి రాగానే తలుపులు మూసేస్తా. రాత్రంతా నా గదిలో తన్ని నా కౌగిల్లో బంధించుకుంటా. ఎవరది? హే! ఏ, ఎవరది? ఎవరు చెప్పండి. ఏ, ఎవరు ఎవరు నన్ను కొట్టేది? అయ్యో, అబ్బా. రూమ్ లో ఎవరూ లేరు. మరి నన్ను కొట్టింది ఎవరు? అబ్బా, ఇంతలోనే ఎటు మాయమైపోయారు. అబ్బా, బయటికి ఏమైనా పరిగెత్తారా?